గైస్ ఈరోజు 5th జూలై 2026 ఆదివారం మధ్యాహ్నం ఈరోజు చేస్తున్న ఈ 3 బండ్లు కూడా సిఎన్జి కమ్ పెట్రోల్ VXI ఆప్షనల్ 6 ఎయిర్ బ్యాగ్ బండ్లు 2000 ఒక్కొక్క బండి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. 3 కూడా చాలా 50,000 లోపు తిరిగినాయి. ఆ లాస్ట్ బండి ఈ లాస్ట్ బండి ఏమో 35,000 లోపు దిగినాయి. ఈ బండి మాత్రం 11,000 మాత్రమే తిరిగింది. బ్లూ కలర్, సిల్వర్ కలర్, వైట్ కలర్ 3 కూడా ఎల్లో బోర్డులే. హైదరాబాద్ నుంచి మన దగ్గరికి అమ్మకానికి వచ్చినాయి. ఇప్పుడు ప్రెజెంట్ ఎల్లో బోర్డు మీదే ఉన్నాయి. ఫిట్నెస్ పర్మిట్ ఇన్సూరెన్స్ అన్ని డాక్యుమెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. బండ్లల్లో మనం దీన్ని అద్దనుకుంటే మనం ఓన్ ప్లేట్ చేసుకోవచ్చు. ఓన్ ప్లేట్కి అయినప్పుడు ప్రెజెంట్ ఉన్న ఇన్సూరెన్స్ మనకు వర్తించదు. మళ్ళీ ఫ్రెష్గా మనం ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. ఒక్కొక్క బండి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా సార్. నచ్చితే ఆ బోర్డుల మీద 988 నెంబర్ ఉంటుంది, తమ్ముంది, దానికే కాల్ చేయరి ఓనర్లతో మాట్లాడిస్తాం. డీలోకి అయితే ఏ బండి అన్న కొనుక్కోరు 25,000 మీ దగ్గర 25,000 అమ్మిన దగ్గర తీసుకుంటాం. ఈ బండి వచ్చేసి 2025 ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్, నవంబర్ రిజిస్ట్రేషన్, కేవలం 32,500 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. ఈ బండికి షోరూమ్ ఇన్సూరెన్స్ 3 సంవత్సరాలు ఇస్తాడు సార్. కాకపోతే కమర్షియల్కి ఇచ్చిండో ఏలో తెలియదు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇన్సూరెన్స్ లేదని రాసినా. ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ 988 నెంబర్ కాల్ చేయరి. బండిలో ఒక మైనస్ ఉంది. ఎవరో పిల్లలు దీని మీద మొత్తం ఏదో బండ బట్ట దేని బట్ట గీసినట్టున్నారు సార్. మొత్తం గీతలు బట్టి సిఎన్జి కమ్ పెట్రోల్ 6 ఎయిర్ బ్యాగ్ 2025 మ్యానుఫ్యాక్చరింగ్, 25 రిజిస్ట్రేషన్, 2040 దాకా బండికి జీవితకాలం ఉంటుంది. వైర్ పట్టుకో. ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్. బానెట్ నుంచి డిక్కి వరకు ఎక్కడ కూడా పానబెట్టలేరు. మారుతి ఎర్టిగా VXI ఆప్షనల్ 6 ఎయిర్ బ్యాగ్ బండి. ఎర్టిగాలో కూడా 6 ఎయిర్ బ్యాగ్ వచ్చినాయి సార్. ఒక గేర్ బాక్స్ చూసుకొని సిల్ ఉంది. ఇంజన్ ఎక్కడ పానబెట్టలే. నీళ్ళలో మునిగిన బండి కాదు, యాక్సిడెంట్ బండి కాదు. ఒక్క గ్లాస్ మారలే, ఒక్క పీస్ మారలేదు. బండి మొత్తం ఒరిజినల్ ఉంది. రన్నింగ్ 4 టైర్లు కూడా 60-70% ఉన్నాయి. చెప్పి చెక్ చేయలేదు సార్, అది కూడా మీకు చూపెడతా. మారుతి ఎర్టిగా VXI ఆప్షనల్ చాబీ స్టార్ట్ వస్తుంది. 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి. కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్, 5 స్పీడ్ గేర్ బాక్స్ వచ్చింది. 32,245 కిలోమీటర్ తిరిగింది. ఎర్టిగాలో ఫస్ట్ టైం 6 ఎయిర్ బ్యాగ్ బండి చూస్తున్నా సార్ నేను. 3 బండ్లకు కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. 3 కూడా షోరూమ్ నుంచి వెళ్ళిన బండ్ల లాగానే ఉన్నాయి సార్. 3 కూడా హైదరాబాద్ రిజిస్ట్రేషనే. ఇంటీరియర్ చూసుకొని ఎక్దమ్ నీట్ ఉంది. బండికి వెనకాల రియర్ ఛార్జింగ్, 2 ఛార్జింగ్ పాయింట్లు కూడా ఇచ్చిండు. రియర్ AC ఉంది. పిల్లర్లలో 2 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. సీట్లలో 2 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. డ్రైవర్ సైడ్ ఒకటి, కో డ్రైవర్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. TS07 హైదరాబాద్ బండి. డిక్కీ డోరు, బానెటు, గ్లాసులు అన్ని ఒరిజినల్ ఉన్నాయి సార్. కంపెనీ CNG ఉంది. స్టెప్నీ సిల్ టైర్ ఉంది సార్. ఇప్పటివరకు ముట్టుకోలేరు. ఎల్లో బోర్డు కావాలంటే మనం దీన్ని వైట్ బోర్డు కూడా వేసుకోవచ్చు. ఈ బండి మన షెడ్లో అమ్మకానికి ఉంది. పిల్లగా ఈ బండి ముంగడిది. బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్. బండిలో ఎక్కడ చిన్న కూడా డ్యామేజ్ లేదు. ఒక బానెట్ మీద పిల్లలు గీసింది ఒకటి మాత్రం అది ఉంది. బానెట్ వేసి బండి ముంగడి జరుపు. ఇది కూడా CNG కమ్ పెట్రోల్ సార్. ఇది కూడా స్టెప్ని వాడలేరు. 11,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. డిక్కీ డోర్ చూసుకోరు ఒరిజినల్. కంపెనీ CNG. దీనికి కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. పోనీ చక్కగా ఎటు మల్ప పోనీ. బ్లూ కలర్. షోరూంలో మీరు కొత్త బండి తీసుకుంటే ఎట్లుంటుందో అట్లా ఉన్నాయి సార్ 3 బండ్లు కూడా. దీనికి కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి. సీట్లలో 2, పిల్లర్లలో 2, డ్రైవర్ సైడ్ ఒకటి, కో డ్రైవర్ సైడ్ ఒకటి. అది ఆడబెట్టి దీని బాలనట్లా. బండికి 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, సెంటర్ లాకింగ్, మిర్రర్ క్లోజింగ్, మిర్రర్ అడ్జస్ట్మెంట్, మాన్యువల్, చాబీ స్టార్ట్, వాయిస్ కమాండ్, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి. వాయిస్ కమాండింగ్ లేదు. 11,001 కిలోమీటర్ తిరిగింది సార్. రీడింగ్ ఒరిజినల్, ట్యాంపరింగ్ కాదు. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేయించుకోవచ్చు తీసుకుపోయి. బండి మొత్తం సూపర్ ఉంది. దీని డీటెయిల్స్ కూడా మీకు చెప్తా. ఫ్రంట్ పొజిషన్ చూసుకోరు సార్. మొత్తం ఒరిజినల్. ఈ బంపర్ కూడా కంపెనీ నుంచి వచ్చిందే. ఎక్కడ కూడా పానబెట్టలేరు. లెఫ్ట్ సైడ్ సెసి ఓకే, అప్రాన్ ఓకే, ఫెండర్లు ఓకే, బానెట్ ఓకే. షోరూమ్ నుంచి వచ్చిన బానెటే సార్. 11,000 మాత్రమే తిరిగింది. నాకు తెలిసి 11,000 సర్వీస్ అయిందో కాలేదో. ఒకవేళ మనం పోయి చేయించుకుంటే గిట్ట చేయించుకోవాలి. లోపల చూసుకోవాలి. మొత్తం జెన్యూన్ ఉంది. నాన్ యాక్సిడెంట్ బండి. బానెట్ వేసి 2025 డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్, 2026 ఫిబ్రవరి రిజిస్ట్రేషన్, TS07 ఎల్లో బోర్డు. కేవలం 11,000 చిల్లర తిరిగింది. షోరూమ్ ఇన్సూరెన్స్ అయితే ఇప్పుడైతే ప్రెజెంట్ ఉంది సార్. ఒకవేళ అది 2027 ఫిబ్రవరి దాకా వర్త్ ఉండొచ్చు. కస్టమర్ ధర దీనిది 12,45,000 చెప్తుంది సార్. బార్గెనింగ్ ఉంది. ఈ బండి కూడా సేమ్ రేటే 12,45,000. కాకపోతే అది 25 మ్యానుఫ్యాక్చరింగ్, 25 రిజిస్ట్రేషన్. ఇది 25 మ్యానుఫ్యాక్చరింగ్, 26 రిజిస్ట్రేషన్. ఇక ఈ బండి విషయానికి వస్తే బానెట్ 2025 సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్, డిసెంబర్ రిజిస్ట్రేషన్. కేవలం 33,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. ఇది వైట్ కలర్. బండి చూసుకోరు సార్. మొత్తం ఒరిజినల్ ఉంది. ఎక్కడ కూడా పానబెట్టలేరు.
ఫ్రంట్ పొజిషన్ మొత్తం జెన్యూన్ ఉంది. ఈ కోడింగ్ ఉంటుంది సార్ ప్రతి బండికి. మీరు ఇక్కడ కాదు ఎక్కడ కొన్నా ఈ కోడింగ్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఈ పీస్ దొరకదు, ఈ పీస్ కొత్తది అయితే ఈ కోడింగ్ రాదు. ఇగో ఇప్పటివరకు వాళ్ళు దీని మీద చేతి పెట్టలే, నేను పెడితే నా చేతుకున్న మైల అందులో ఇరికింది. అప్రాన్లో ఒరిజినల్, సెషి నెంబర్ ఓకే, ఇంజన్ మొత్తం సిల్ ఉంది సార్, షోరూంలో తయారై బయటకు వచ్చినట్టు. ఈ అడ్డపట్టి మీద కూడా కోడింగ్ ఉంటుంది. లోపల ఏసీ కండెన్సర్, రేడియేటర్, గేర్ బాక్స్ సిల్ ఉంది, ఇంజన్ మొత్తం ఒరిజినల్ ఉంది, ఏబిఎస్ ఉంది, అప్రాన్లు, 2 సైడ్ హెడ్ లైట్లు, ఫెండర్లు మొత్తం జెన్యూన్ ఉన్నాయి, బార్నట్ ఏసీ. కాకపోతే ఈ బండికి బంపర్లకు గీతలు ఉన్నాయి సార్, పిల్లలు రఫ్గా నడిపినట్టున్నారు. ఇది కూడా 30,000 చిల్లర తిరిగింది. కంపెనీ టైర్లే ఉన్నాయి, ఒక్క గ్లాస్ కూడా మారలేదు. అవి దూరం పెట్టు, మళ్ళీ డోర్లన్నీ ఓపెన్ చేసి చూపెడతా బండ్లు. ఇది కూడా ఇంటీరియర్ ఎగ్జామ్ నీట్గా ఉంది సార్. లోపలికి రా. దీనికి కూడా 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. దీనికి కస్టమర్ కింద ఫ్లోర్ మ్యాటింగ్ కూడా వేయించుకున్నాడు. ఈ సీట్ల కింద ఫ్లోర్ మ్యాటింగ్ కూడా ఉంది సార్. ఇది ఫ్లోర్ మ్యాటింగ్ వేయించుకున్నాడు. ఇంటీరియర్ చాలా నీట్గా ఉంది. రియర్ ఏసీకి వెనకాల బ్లోయర్ సిస్టమ్ కూడా ఇచ్చిండు. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ మోడల్ ఎర్టిగాకు 6 ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి, మనం ఇవ్వాలని చూస్తున్నాం. ఇది కూడా కంపెనీ సిఎన్జీ ఉంది. దీనికి వెనకాల బంపర్ ఉంది. దీని స్టెప్నీ టైర్ కూడా సిల్ ఉంది. 3 బండ్ల టైర్లు, ఒక్క బండి కూడా మారలేదు సార్, అన్ని సిల్ టైర్లు అట్లనే ఉన్నాయి. ఇది వైట్ కలర్, ఒకటి బ్లూ కలర్, ఒకటి సిల్వర్ కలర్. ఈ బండికి కూడా సేమ్ రియర్ ఏసీ ఇచ్చిండు, వెనకాల 2 ఛార్జింగ్ పాయింట్లు ఇచ్చిండు. డోర్లన్నీ ఒరిజినల్, 4 పవర్ విండోస్ ఉన్నాయి, సెంటర్ లాకింగ్, మిర్రర్ క్లోజింగ్, మిర్రర్ అడ్జస్ట్మెంట్, చాబీ స్టార్ట్, మాన్యువల్, 2 ఎయిర్ బ్యాగ్స్, స్టీరింగ్ కంట్రోలర్స్, నా కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్. 32,960 కిలోమీటర్ తిరిగింది. దీని ధర కూడా ఎంత ఉంది? 12,40,45. దీని ధర కూడా 12,45,000 చెప్తుంది సార్. 3 బండ్లు మన షెడ్లో అమ్మకానికి ఉన్నాయి. ఇది కొంచెం ముంగడి తీసుకో, బ్లూ కలర్ది, ఇటు సైడ్ డోర్లు ఓపెన్ చేసి పెట్టే. ఈ 3 బండ్లు కూడా మన షెడ్లో అమ్మకానికి ఉన్నాయి సార్. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి లైవ్లో వచ్చి చూసుకోర్రి. ఈ 3 కూడా పార్క్ అండ్ సేల్కి వచ్చినాయి, మన సొంతం కాదు. మీరు ఏ బండి అన్నా కొనుక్కోరు సార్. దీని మీద బోర్డు మీద తమ్ముడు నెంబర్ ఉంటుంది, దీనికి కాల్ చేయరి. జగిత్యాల మారుతి షోరూమ్ ఉంది, కావాలంటే షోరూమ్ తీసుకొని కూడా చెక్ చేయించుకోరు, ఇబ్బంది లేదు. కొత్త బండి రేట్ కంపేర్ చేసుకోరి, దాని ప్రకారం మీకు ఈ బండి వర్కౌట్ అయితే తీసుకోరు సార్, లేకపోతే సీల్ బండి తీసుకోరు, నో ప్రాబ్లం. ఈ బండి కూడా కస్టమర్ ఫ్లోర్ మ్యాటింగ్ వేయించుకున్నాడు. ఇంజన్ బంద్ చేయి. ఇంటీరియర్ మాత్రం చాలా నీట్గా ఉన్నాయి, మొత్తం 3కి 3 ఎల్లో బోర్డులే. ఈ 3 కూడా మనం వద్దంటే 3 వైట్ బోర్డు చేసుకోవచ్చు సార్. ఒక వైట్ కలర్ బండికి బంపర్కు డ్యామేజ్ ఉన్నాయి, దీనికి కూడా ఫ్లోర్ మ్యాటింగ్ ఉంది. ఇవి మన జగిత్యాల మన షెడ్లో ఉన్నాయి సార్. చరిత్ర కార్ బజార్ అని కొట్టండి, మా లొకేషన్ వస్తుంది. ఏ బండి అయినా కొనుక్కోరు సార్, 12,45,000 చెప్తుండు. 3 బండ్లలో మీరు ఏదైనా తీసుకోరి. ఒక బండి ఏమో 26 రిజిస్ట్రేషన్, ఈ బ్లూ కలర్ది. 2 బండ్లు 25 మ్యానుఫ్యాక్చరింగ్, 25 రిజిస్ట్రేషన్. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.